తెచ్చిపెట్టేశాడు. ఆలోచన ఉండకుండా వెళ్ళగా నా భార్యను అనుమానించడం మొదలుపెట్టాడు. ఈ అనుమానం పెరిగిపోతాం నీ కుటుంబంలో ఉండకూడదు. సాల్వనే కానీ అంటాడు, అనుమానం పెరిగిపోతాం పెద్ద రోగం అని అంటాడు. ఆ పెద్ద రోగం నన్ను పట్టుకోదు. నీతిమంతులే కానీ సైతం నాకు అనుమానం పెట్టేసేసాడు. ఈ మరి ఒకసారి బాగా త్రాగి వచ్చాను. నేను త్రాగి వస్తుంటే నాకు బాగా భార్య భయం అంట. ఆ భయంతో గ్లాసు చేసుకుంటే జారి కనపడింది. ఎందుకు పేరు పడుతుంట అయ్యా జారి పడ్డదే జారి పట్టదు కాదు, నేను త్రాగి వస్తున్నాను కిందకి వేసుకొచ్చుకుంటాను. మళ్ళీ త్రాగి వస్తుందని చెప్పేసి త్రాగి వచ్చి వాళ్ళని పెట్టుకున్నాను. ఎందుకు తీసుకొచ్చి చెప్పు, నేను రాగి నాన్నబెట్టి తిరుగుకునేవాడు కదా, ఇప్పుడు 50 రూపాయలు ఖర్చు ఉన్నాడు కదా అని చెప్పేసి వాళ్ళని పెట్టుకున్నాను. అదయ్యా భయం వేసి జారి పడ్డదయ్యా, నేను తీసుకెళ్తానయ్యా. అంత భయం ఉంది అంటే అంత భయం ఉందా అని చెప్పేసి పిల్లల అడిగి తొప్పులను పోయిన తోచుకొని మూల పెట్టుకుంది. ఈ సైజు పళ్ళు తీసుకున్నాను ముళ్ళుండి తల మీద పెట్టి పట్ట 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 పెట్టి ఆ ముళ్ళు తలడు కూర్చుని చేపల మీద వచ్చేసింది. ఇంకోసారి త్రాగొచ్చాడు, బాగా త్రాగొచ్చేవాడు. అంతే పట్టటోళ్ళు గంగరాజుని పట్టుకొని మునిగిపోతుంది. మా చిన్న వాళ్ళు చూసుకొని అయ్యో బిడ్డని చెప్పేసి వచ్చేసి రిక్షా తీసుకొని హాస్పిటల్ తీసుకెళ్ళి సెలైన్ పెట్టుకొని తీసుకొచ్చి చెప్తున్నాడు. ఈ రీతిగా నీతిమంతురాన్ని నేను హింసించడం మొదలుపెట్టాడు. ఒక మొట్టమొదటి ఆడపిల్ల పెట్టాడు. మా అతనికి 4 ఆడపిల్లలే. మా అన్నయ్య అన్నాడు, మరి అబ్బాయి మీ అతను 4 ఆడపిల్లలే కదా, నీకు అందరూ ఆడపిల్లలే పడతారేమో, ఈ అమ్మాయిని వదిలేసి ఇంకో పెళ్లి చేస్తాను. ఆ మాట నా భార్య నేర్చుకుంటున్నాక ఇక మా అత్తగారు వచ్చి చూసేద్దామని మా అత్తగారికి ఎదురుగా ఒక ఇల్లు ఉంది. ఆయన దానమ్మగారని మంచి ప్రార్థనలు మంచి విశ్వాసం. అక్కడికి వెళ్ళి కూర్చుంటారు నా భార్య. ఆడికి కూర్చుంటే ఆమె అడిగిందంట, అమ్మ ఎలా ఉంది మీకు కాపురం ఏమంటాడంటే ఆయన చెప్పడితే పెద్ద వచ్చిందంట. ఎందుకు వెళ్తున్నామమ్మ ఏం జరిగిందంటే, అత్తమ్మ ఆయన మంచోడే నన్ను చేశారు కానీ ఆయన అలవాటు లేదు, ఆయన అలవాటు ఉంటే కానీ నన్ను అనుమానిస్తున్నాడు పడుతున్నాడు, అయినా పర్వాలేదు కానీ ఆడపిల్ల పుట్టింది చెప్పేసి 2 పెళ్లి చేయాలంటారు మా మామయ్య చెప్పి పెద్ద వచ్చిందంట. అయ్యో ఎలా అయిపోయిందంటే అప్పుడు కాపురం ఇదంతా తెలుసుకోకుండా ఎలా చేసేసరికి నేను అన్నాడు, అమ్మ చేసేది ఏం లేదు, భర్తను విడిచిపెట్టకూడదు, భర్తలు లోబడి జీవించాలి. మనం పిల్లలకు ప్రమాణం చేసాం కదా, కనుక నిందలైన కష్టాలైన శ్రమలైన భర్తలు లోబడి జీవించాలమ్మా. కానీ ఒకే ఒక మార్గం ఉంది, నువ్వు కూడా ప్రార్థనకరా, నీ భర్తను మోస్తాడు, నీకు మగపెట్టిస్తాడా మన మాట నమ్మని చెప్పేసి బ్రతిలాడు. నాకు అత్తమ్మ నాకు మగపెట్టిన వాళ్ళకి నా భర్తను మార్చాలి కానీ నా జీవితంతో దేవుడికి అంకితం ఉంటానని చెప్పేసి వాగ్దానం చేసిందట. ఆయన నా భార్యను మెల్లగా మన ఫెలోషిప్ అన్నట్టు తీసుకెళ్తుంది చదువుకోండి. నా భార్య ప్రార్థన ఎదుగుతుంది. నా భార్య ప్రార్థన ఎదుగుతుంది. సైతంలో నేనైతే బాగా ఎదుగుతున్నాను. ప్రార్థన పెట్టి ఎవరైనా చూస్తే ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరైనా చూస్తే ఎవరితో మాట్లాడుతున్నావు, ఈ ఆలోచన తప్ప ఇంత చక్కగా కూర్చొని దేవుడు మాట్లాడి పరిశుద్ధమైన మాటలు నీతి మాటలు కుటుంబాలు కట్టుకుంటారని భర్తలు బిడ్డలు మార్చుకుంటారని నాకు తెలియదు. ఒకసారి బుధవారం శనివారం రాత్రులు 1 గంటకు వచ్చింది. బాగా త్రాగనివ్వండి, ఎంతసేపు ప్రార్థన చేసేదాన్ని. అయ్యా బాబు నుంచి దైత్యం చేతులు ఫస్ట్ ప్రార్థన నీకు తెలియదు కదా అని అంటుంది. ఎవడో వచ్చినాడు పార్టీ తగ్గి చెప్పేసి వద్దని చుట్టూ కొట్టుకొని కనపెట్టేసి ఒత్తి మీద కాలేజ్ చెప్తుంది. ఒకసారి అయితే పట్టి తీసి మరి ఒకరోజు రాయలసీమ ప్రార్థన వెళ్ళొచ్చాను. వెళ్ళొచ్చినాక స్నానం చేశాను, మనసు తీసుకొచ్చున్నాను. మరి అన్నం పెట్టుకొచ్చేదాన్ని అన్నం ఇప్పుడు వదిలే ఇంట్లో పళ్ళు కానీ అన్న, ఎందుకంటే అన్నం తింటే సరిపోతుంది, అందువల్ల కనపడి వదిలే. కానీ ఆ భార్య పిల్లలకి అన్నం పెట్టి పండబెట్టి చాలు తీసుకొచ్చుకొని నా మనసు దగ్గర వేస్తాను, మోకరిస్తాను. ఏమిటి అక్కడ కొంచెం పడుతుందని పడ్డాను నేను. మోకరిస్తే ప్రార్థన మొదలుపెట్టింది. ప్రార్థనలో మనకు జన్మ పాపం కర్మ పాపం ఉంది. ఆ పాపలు ఒప్పుకుంటూ పాపలు ప్రభా అని ప్రార్థన చేయాలనేది నాకు తెలియదుగా. ఈ విధంగా మొదలుపెట్టి చేస్తాను. ప్రేమల ప్రభా, దైవం తండ్రి, పరిశుద్ధుడా, నీతిమంతుడా, నిర్దోషి, నిష్కల్మషుడా, పాపలో ప్రత్యేక దేవాన్ని పాదాలు వందనము స్తుతి స్తోత్రం. నేనైతే పాపని పాపశాపరిస్తాను, నీతి లేదని పరిశుద్ధులకు మీ సన్నిధిలో ప్రార్థించడానికి తగినదాన్ని కాదని మొదలుపెట్టి చేస్తాను. నాకు అనుమానం కదా, నేను పాపని అంటుంది, నీతి లేదని అంటుంది, దేవుని చేసిందా ఆ చేసింది చెప్పిందేమో ప్రార్థనని నేను నిద్రపోయినప్పుడు నట్ట చూస్తున్నాను. ఈలోపు నా నిద్ర పట్టింది, తెల్లారిపోయింది. ఈరోజు రేపు అని పగలంతా త్వరగా తిరిగి వాళ్ళ సాయంత్రం ఫుల్గా పిలుచుకొని వచ్చేవాడు. యథావిధిగా ఎక్కడైనా ఉదయం ప్రార్థన చేసుకుంటుంది, సాయంకాలం ప్రార్థన చేసుకుంటుంది, పొలం పనికి వెళ్ళకపోతే మధ్యాహ్నం కూడా ప్రార్థన చేసుకుంటుంది నా భార్య. ఈ రీతిగా మరి పిల్లలకి అన్నపెట్టి పండబెట్టేసి
మళ్ళా సాగు తీసుకొచ్చిన మనసు దగ్గర వేసుకొని మోకరించి పాపిన ప్రభావం మొదలుపెట్టింది. ఓహో, పాపినట్టు ఏదో జరిగింది, ఈ రాత్రి తెలుసుకోవాలి అని చెప్పేసి నిద్రపెట్టినట్టు చూస్తున్నాను. ఆ రోజు అయితే గంట పైన ప్రార్థన చేస్తున్నాను. ప్రభు నన్ను మార్చిన తర్వాత ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకుంటుంటే నేను 15 నిమిషాలు చేస్తాను. నేను ఇక నా భార్య ఎత్తుపట్టిన ప్రార్థన గంట దాటంది వదిలిపెట్టు. అంత ప్రార్థన పరాలు ఏసైనా అనుగ్రహించినప్పుడు ఆ రోజు కూడా గంట పైన ప్రార్థన చేసి ఎలాగైనా అన్నం తిరిగి పెద్దల నుంచి ప్రజలు మొదలుపెట్టి వచ్చి తలకడ కూర్చొని కాళ్ళ కడ కూర్చొని అయ్యా కొంచెం అన్నం తిరిగి వేయాలి తట్టి తిప్పాను. నేను ఓర్పునే ఉన్నా కదా, ఎప్పుడైతే తట్టిందో ఒక తరుతత్తి తిరిగి వాళ్ళు కూర్చోబడాలంటే తనేసి వయసయా అని అంత దూరం అయిపోయింది. లేకుంటే చదివాను మళ్ళీ దగ్గరికి వచ్చి పెద్దలు ఆడుతుంది. అయ్యా నువ్వు త్రాయపడ్డావు, ఆ డామాకి మెడబెట్టి డాముడు కలవడపడ్డావు, 2 రోజులు సన్నం లేదు, కొంచెం మధ్యాహ్నం దాని పెద్దలు నాకు పరపతి శ్రమ పెట్టి అంటున్నాడు. ఇక్కడే పడిపోయింది. ప్రార్థన మొదలుపెట్టింది. నేను ఆలోచనలో పడ్డాను. నేను ఎందుకు అయిపోయినా నా జీవితం పాడు చేసుకుంటున్నాను, నేను తప్పు చేస్తే తగ్గింది కదా, నేను తొందరపడలేము అని ఒక మనసు, ఇట్లా కూర్చుంటే తప్పు చెప్పండి అని ఒక మనసు, ఇట్లా ఆలోచిస్తూ ఉన్నాను. 12 గంటలైంది, ప్రార్థనలో ఉంది. 2 గంటలైంది, ప్రార్థనలో ఉంది. తెల్లవారుజామున 4 గంటలైంది, ప్రార్థనలో ఉంది. నాకు నా భార్య తెల్లవారు ప్రార్థన చేయడం ఎన్నోసార్లు చూసాను. అక్కడి నుంచి ప్రార్థన విలువ నాకు తెలియక ఆ తెల్లవారుజామున లేచి, ఎందుకు ఏడుస్తున్నావు, తెల్లవారు ఏడుస్తున్నావు, నేను చచ్చని ఏడుస్తున్నావా, చూడలే బ్రతిగా ఉండదని చెప్పేసి జుట్టు మిలేసుకొని చేతి కింద పడేసి పరిశీలి నొక్కి ముందు కాలేసి తొక్కి ఒకసారి కత్తి తీసి వండుపడ్డా. నా భార్య కూడా భయపడి వర్షం పరిగెత్తుతూ ఉంటే పిచ్చుకోకలని నేను అలపడబట్టి తెలుసు అందరూ బయటకు వచ్చేసి మనిషి పశువు వాళ్ళు ఏది ఇస్తారని చెప్పేసి అందరికి తిట్టుకున్నాం. లేదు అదే బజార్లో ఎంతో ప్రేమ, ఎంతో ఇంకా ప్రార్థనకి వెళ్తున్నామంటే ప్రార్థనకి వెళ్తున్నామని చెప్పి నేను చూసి సిగరెట్లు పడేసి వీడియోలు పడేసి ఎంతో ఆధిక్యత ప్రవహించాడు ప్రేమ. ఇంకోసారి అయితే నా భార్యను మనిషి సంకలు పెట్టుకున్నాను. తలకాయ చెవులు పెడతాను, చెవులు పెట్టి జుట్టు పడుతుంది, తలకాయ వాడి చేసి గుర్తూ ఉంటుంది. ఎస్ఐయా ఎదురు మాట్లాడుతుందా, తను పుట్టింటికి లేదు కదా, మన నా కోసం తన ప్రార్థించి నా హింసలు కలిగిపోతుంది. సైతం ఒక మాట చెవులు ఊజాడు, నిన్ను కష్టాలు పడుతున్నాను, నిన్ను బాధలు పడుతున్నాను, ఏమైనా ట్రాయి చనిపోబడదా. అప్పుడు ఎందుకు లేచింది ఈ లోపు మేము అక్కడ జాంటపేట దగ్గర వెళ్ళి కొనుక్కొని వచ్చాము కదా. జాంటపేట వెళ్ళి ఎలికల మందు గురికి మందు తెచ్చుకున్నాను. నా భార్య ప్రార్థన అట్లా మొదలుపెట్టినాక ప్రభు ఇద్దరు మగబెట్టి ఇచ్చాడు. ఒక ఆడపిల్ల, 4 చిన్న పిల్లలు మళ్ళీ ఎక్కడికి వచ్చి నేర్చుకుంటూ ఈ మందు గ్లాసులో కలిపి త్రాగే సమయంలో ప్రభు ఎదురుగా నా దగ్గర చూపిస్తున్నాడు. దగ్గర గాయపడిందట, తిరిగిపోయిందట నా భార్య. అయ్యో ప్రభా, ఇది ఇట్లా తిరుపతి ఆత్మ చదవలేదు కదా, నిచ్చిన అర్కానికి వెళ్తాను కదా, అయితే ఆడేది కాదు, ఆత్మ చనిపోయేది కాదు కదా ప్రభా, నన్ను క్షమించనైనా, నన్ను క్షమించు. చిన్నప్పుడు ఎంత నీతిగా ఉండి నేను ఎంతగా సాధారణ మాటకు ప్రేరేపించబడ్డాను ప్రభా, నన్ను క్షమించనైనా, నా భర్తలు ఎవరికైనా తట్టుకుంటలే ప్రభని క్షమాపణ మొత్తం నీటాన్ని తగిలి గొంట తీసి గొంటల కోసం చూసిందంట. నాకు తర్వాత చెప్పింది అన్నం లేక నీళ్ళు లేక బలహీనలు అయిపోయి ఒక గుడి జబ్బుగా మారిపోయింది. చీరాల హాస్పిటల్ చూపించాడు, డాక్టర్కి అర్థం కాల. హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళాడు, అక్కడ అర్థం కాల. మద్రాసు 2-3 హాస్పిటల్ చూపించి చివరకు చిరంజీవి గారి షర్టు పెద్ద డాక్టర్ ఆయన దగ్గర చూపించాడు. ఆయన దగ్గర అర్థం కాల. సౌదరుల మధ్య ఇంటికి తీసుకొచ్చాడు. మరి నాకు కలిసి చదువుకున్న స్నేహితుడు పున్నయ్య గారు, మరి చిన్నప్పుడు కలిసి చదువుకున్న ఒకే ఊరు, మరి మన స్టాఫుడు అతను మా ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి నా అబ్బాయిని పలకరిస్తే పలకడానికి శక్తి లేదు అన్నయ్య, డాక్టర్కి అర్థం కాలేదు, నాకు నేను చనిపోవటం ఖాయమే, అయినా నాకు భయం లేదండి, నీ దేని సరి చేస్తాను కానీ చిన్న పిల్లలు బిడ్డలనే కొత్తగా ఆయన బ్రతుకు మానేదని చెప్పి ఏడ్చిందట. అమ్మ భయపడదా, పేడో కాదు మరి డాక్టర్ చూడదేక ప్రభు చూద్దాం, ప్రార్థన చేసుకుందామమ్మా, తప్పకుండా ప్రభు బాగు చేస్తాడని చెప్పేసి మరి దేవుని సేవలకు ఎంతో మందికి చెప్పాడట. అక్కడ ప్రార్థన జరుగుతూ ఉండగా ఒకరోజు రాత్రి తెల్లవారుజామున 3:30-4 ప్రాంతంలో నా భార్యకు కళ వచ్చింది. ఆ కళలో దేవదూత ఆకాశం చక్కటి వస్త్రాలు వేసుకుంది, దగ్గర మెరుస్తూ వచ్చేసి నా భార్య తల్లికి వచ్చేది. అమ్మా భయపడగాకు, దిగులు పడగాకు, గుడి దగ్గర
వినారం మడతపడి ఉంది, సర్జీ అంతా చెప్పేసి వాళ్ళ మీద పనిపెట్టినట్టుందంట. కత్తి తీసుకుని చక్కగా వెళ్ళిపోసి ఆ నారాయణ సరి చేసి మళ్ళీ పుట్లు వేసేసి దేవుడు ఆకాశం వెళ్ళిపోయాడు. అంతే. నా భార్య లేచి గొంతులు వేసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటాడు. నేను లేచి చదివిపోయాడు. ఏంటి ఎలా లేచావు, నేను ఎక్కలేదు, పనులు చేసింది ఏంటి ఆశ్చర్యం చెప్పడితే జైన విషయం చెప్పింది. ప్రభుత్వం దోతలు పంపించడా నాకు అప్పుడు తీసుకెళ్ళాడు అని చెప్పేసి అబ్బా ప్రభు ఇలాంటి కార్యాలు చేస్తావా, గొప్ప దేవుడు అనుకున్నది కానీ కఠినమైన హృదయం కలగలేదు. ఆ త్రాగులు, ప్యాకెట్లు, పాపలు, అబద్ధం, మోసలు, మొత్తలు, సినిమాలు, గ్రామాలు కొనసాగుతూనే ఉన్నారు. నా స్థితి ఎలా అయిందంటే సాయంత్రం నడవడం వ్యాపలేదు. ఉదయాన్నే లేచి శరీరం అంతా గడగడగా దిగిపోతూ ఉంటుంది. చక్క వెళ్ళి నూరి మీద చూసారు మనల్ని. ఆడికెళ్ళి నా కోసం గ్రామాన్ని అట్టి పెట్టి సాగా ఆడికెళ్ళి సాగే అమ్మా బయటకెళ్ళి వెళ్తున్నాం. అలాంటి స్థితిలో ఇప్పుడు గుండె అయిపోద్దాం, ఎప్పుడు చనిపోతారనే స్థితిలో ఉంటుండగా స్టోర్ పిల్లలు కోటలు మొదలని చెప్పేసి వచ్చేది. నా భార్య పిల్లలు బయలుదేరుతూ నన్ను ప్రజలాడుతుంది. అయ్యా స్టోర్ పిల్లలు ఉందామయ్యా, కోటలు అయ్యా చాలా బాగుంటుంది అయ్యా అంటారు. పోపుచ్చిందన్నా అంటాలేదు, అయితే చేస్తారేమో, తాగుమూత అంటారేమో, నువ్వు పిల్లలు పోయినాను కాదయ్యా, నేను ఎవ్వరు పలకరించాయా, ఒక పొట్టుడు వద్దురయ్యా, ప్రార్థన చేస్తారయ్యా, గజదంలో మారేదయ్యా స్టోర్ పిల్లలు అని చెప్తాను. మన కోసం, మన బిడ్డల కోసం, మన కుటుంబాల కోసం దేవుని పెళ్లి చేసే ప్రార్థన నా జీవితంలో నెరవేరింది. ఎంతమంది ప్రార్థన చేసావు, నాకు ఎందుకు ప్రభు మనసిచ్చాడు, నేను చచ్చిపోయేటట్టున్నాను. ఈ ఒక్కసారి నా భార్య మాట ఉన్నాను. సరేగా సంవత్సరాలు ప్రభు అనుకున్నాను. ఇప్పుడు స్టోర్లో ఇది నేను తనకి వచ్చి పోయినసారి జన్మ వస్తున్నాను. 6 రోజులు కొట్టాలి కదా, చివరి 3 రోజులేదు. ఆ 2వ రోజు తెల్లవారుజామున మరి సాల్మన్ అయ్యాడని ఆయన వచ్చేసి ప్రజలందరూ లేపి మరి బైబిల్ చదివించి శిలువ ప్రసంగం మొదలుపెట్టారు. శిలువ ప్రసంగం మొదలుపెట్టి చెబుతున్నాడు కన్నీటితో, వీడా యేసయ్య లోకానికి తీసుకొచ్చినప్పుడు మీ కొరకు నా కొరకు లేదా, మన పాప నిమిత్తం ఆయన పూర్వకం జన్మించి ఎన్నో ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు జరిగించి చివరకు మన పాపలతో కలవశిలో బలియాగంగా మారిపోయాడు. వీడా మన తలపై చేసిన పాప నిమిత్తమై ఆయన తల మొదటిగా మార్చుకున్నాడు. మన చేతులతో చేసిన అనేక దోషాల నిమిత్తమై ఆయన చేతుల్లో శిలలుగా మారిపోయాడు. మన పాదాలతో అనేక తప్పులు చేసిన పాప నిమిత్తమై ఆయన పాదాలు శిలగా మారిపోయింది. మన హృదయ తలపుతో చేసిన అనేక చెడ్డ ఆలోచనల నిమిత్తమై ఆయన ప్రక్కల బలిపోటుగా మార్చుకున్నాడు. అంతే తప్ప ఆయన ఏ దోషంలో ఉన్న పాప బాధలు భరించే పీడ, నీ త్రాగుడు మానుకోవా, నీ ప్యాకెట్ మానుకోవా, నీ వ్యవసాయం మానుకోవా, నేపథ్యాలు దొంగతల సినిమాలు మానుకోవా, ఇవన్నీ చేసి ఏసైనా తొక్కుపెడతావా అన్నాడు. అంతే పిల్లలు నాకు తేడా మొదలైంది. ఇదేంటి నా జీవితం అంతా చెప్పాడు, నాలో ఉన్నది దగ్గర తెలుసు అని ఆలోచనలు పడ్డాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామన్నాడు. కళ్ళు మూసుకున్నాను, పాట పాడుతున్నాడు. పాపమునందే మననిందువా ప్రియుడా పాపిగా పాపని నడుస్తావా, దేవుని ప్రేమ గుర్తించావా, వెళ్ళబోదు ఇది నాకు కాదనుకున్నాను వెళ్ళిపోతావు. అలా వెళ్ళిపోతే నీ పాపం చనిపోతావు. అలా చనిపోతే ఇచ్చిన అర్థానికి వెళ్తావు. ఎక్కడ అనేది పాపం చనిపోయింది, కొట్టరికి వచ్చాడు, ఎస్ఐ ఇచ్చాడు, ఆయన ధైర్యం ఇచ్చాడు, మానవుడు స్పందన అని చెప్తూ ఉన్నాడు. పిల్లలు నాకు కన్నీరు మొదలైంది, ఆడుతూ ఉన్నాడు. విన్నబోదు ఇది నాకు కాదనుకుని అలా వెళ్ళిపోతావా, ఇచ్చిన అర్థానికి వెళ్తావు కదా ఆయన పాడుతూ ఉంటాడు. నా పది కరిగిపోతాను, అర్థం చేస్తున్నాడు. నా మనోవేదన తెరపడ్డది, నాలో చెడు పొరుగుపోయింది, ఏది శరీరం అంతా. ఇంకో కళ్ళు తెలిసి చూశాను. సాల్మన్ అయ్య గారి గడగ భాగం గజెందరు ఆస్ట్రేలియా తెత్తులు చక్కగా వేశాడు. శిలువలు మన దర్శనం గడగడ గడగడ వదిలిపోతుంటాడు. రక్త బొట్లు ఒక్కొక్కటి ధారలు కాస్తుంది. ఆ దృశ్యం నేను చూడలేకపోతున్నాను. ఇలా 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 ఈ దగ్గరిపోతున్నాడు. ఇలా హేళ వచ్చేసి నా వైపు చూసి వదిలిస్తాడు. అట్లా 3 సార్లు అటు పోయి వచ్చేసాడు. 15 నిమిషాలు అలా చూసాడు. వేసే అంత దాని వైపు నాలుగు కన్నీరు మొదలైంది. బట్టలు తెచ్చిపోతుంది. ఎక్కడెక్కడ తెలుస్తూ తెలుసుకుంటాను. ప్రభా నన్ను క్షమిస్తాను, నాకు క్షమాపణ, వారి పాపాలు చేసేది, దుర్మర్గుడే తిరిగారు కదా, దుష్టుడే తిరిగారు కదా, నన్ను క్షమిస్తాను, క్షమిస్తాను. ఇట్లా చీప్ రాదు, చీప్ ప్యాకెట్, చీప్ సినిమా, చీప్ రాదు వద్దు.
నీచి వారి జీవితం ఉంది అని చెప్పేసి ఆ రోజు వాగ్దానం చేసుకున్నాం కదా. తర్వాత నేను దర్శనం తిరిగి ఎన్నో కార్యాలు ప్రభు మా కుటుంబం చేశాడు. గాంధీ హాస్పిటల్ని బయటపడ్డాడు. ఇంకా గడ్డ నా భార్య పట్టుకులు 10 రోజుల తర్వాత ఆపరేషన్ అయిపోయి చూస్తే గడ్డ తీసి చెప్తారు. ఆశ్చర్యపోయారు డాక్టర్లందరూ. ఏంటి గడ్డ ఆ రీతిలో ప్రభు హస్తం వచ్చాడు తిన్నట్ట వాళ్ళు పాసుకెళ్ళింది నా భార్య. పాసుకోవాలి ఏమో నష్టపడిపోయింది. ఇక ఆ విషయం చెప్తే డాక్టర్ ఒక అల్లం మీద పెట్టుకున్నాను. అంత మంచి డాక్టర్ ముందు దొరికాడమ్మా అని చెప్పేసి ఈ రీతిగా మా తర్వాత నా భార్య దండ చట్టం దొంగలు కాజేశారు. కాజేస్తే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చి వచ్చాం. రిపోర్ట్ ఇస్తే వాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత మా ఇంటి అతను ఉత్తరాలు వచ్చాడు. అన్నయ్య మీ దండ దొరికింది, మీ దొంగ దొరికాడు అన్నాడు. ఎలా దొరికింది ఎట్లా తెలిసిందంటే టీవీలో చూస్తున్నారు. పోలీస్ స్టేషన్కి పోయినాము. సరే పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ సిఐ గారు కిందకి మేము వస్తాడు. ఏంటయ్యా మీ దొంగ మీ దండ దొరికినట్టే మాకు ఆశ్చర్యంగా ఉంది అని చెప్పాను. అయ్యా మేము ప్రార్థన చేద్దాం. ప్రభుని అడిగి సంపాదించుకుంది నా భార్యకి ఏమన్నా ఒక తండ్రి ప్రభుని అడిగితే ప్రభు ఇచ్చాడు. అది తప్పకుండా ఇస్తాడని మాకు నమ్మకం ఉంది. లేదనుకో ఆ దొంగనన్న మోత్సవాన్ని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఆ దొంగ ఎటువంటి చెప్పే సాక్షి చెప్పొస్తాను. వాళ్ళు ఎంత చెప్పిన మాటలే ఒంగోలు జైలు వేసి వచ్చి అన్నాడు. ఆ రోజు పేపర్ వేసిన రిపోర్టు శిక్షమని బైబిల్ పెట్టుకున్నాను. పట్టణంలో తరచుగా దొంగతనాలకు పాల్పడుతున్న దొంగ మనుషులను ఒక వ్యక్తిని ఆదివారం పోలీసులు అరెస్ట్ చేసి అతని వద్ద 40,000 విలువగల బంగారు పురుషులను స్వాధీనం చేస్తున్నారు. ఉయ్యాల రంగయ్య వల్ల జయరావు ఎవరు వెంకటేశ్వర ముగ్గురు వ్యక్తులు కలిసి గత నెలలో వేడుకొని విజయనగర కాలనీలో బంగారు పురుషులను అపహరించారు. ఇటీవల ఆమోదగిరి పట్టణానికి చెందిన గజ్జాబాది నిద్రిస్తూ ఉండగా ఆమె మెట్టలు పురుషులను అపహరించారు. ఈ సంఘటనలో చోరీకి పాల్పడిన ఉయ్యాల రంగయ్యని అరెస్ట్ చేసి అతని వద్ద 2 బంగారు పురుషులను స్వాధీనం చేస్తున్నారు. మిగిలిన 2 నిందితులు పరారీలో ఉన్నారని డాక్టర్లు వేసారు. ప్రభు దండించాడు. ఆ దొంగ కూడా ప్రభు దేశం చనిపోయాడంట. ఇలా స్టోర్పల్లిలో శాంపుల్ ఎందుకు వెళ్తే నేను నా కొరకు ప్రార్థన చేయన్నాడు. రంగయ్య ఏదో అయిపోయాడు. అన్నయ్య నాకు ఏసి వచ్చింది, డాక్టర్ చచ్చిపోతా ఉన్నాడు, నాకు ప్రార్థన చేయమంటే ఈ చివరి దినాలైన ప్రభు తెలుసుకొని ఎవరున్నా బంగారు పొలం తీసుకెళ్తాడంటే అన్న ప్రార్థించాడు. మరో పొందాడన్నా వాడు చనిపోయాడు 18 చేయడని ఆ సైబర్ గారు చెప్పినప్పుడు నాకు ఎంత ఆనందం అయిపోయింది. మీ ప్రార్థన ఫలించింది, మీ దండ దొరికింది అన్నాను. దానికి నాకు ఆనందంగా కళ మీరు చెప్పారు. ఎట్లయినా కానీ మా కుటుంబం చేశారు, వీళ్ళకి పెళ్లి చేశారు. మరి ప్రభు చర్చలు ఇచ్చాడు, 2 కొనసాగుతున్నాయి. మరి ప్రభు దగ్గర మీరు అబ్రాహ్మణ ఇస్లాం మొత్తం తీసేసుకున్నాను. మరి ఇది రైల్వే స్టేషన్ ఎంతో సెట్ ప్రోగ్రామ్ అనేది అది కూడా తీసేసుకున్నాను. తన బిడ్డలతో కలిసి మరి గిలాయి, జబల్పూర్, బాంబే, మద్రాసు, బెంగళూరు కూడా మా తెలుగు వాళ్ళు పిలిపించుకొని పాటలు పాడించుకున్నారు. లేదా మరి యూట్యూబ్లో బ్యాచ్ టైం పడితే పాటలు వస్తాయి. అవి కూడా ఎంతో మంది వస్తున్నారు. దుబాయ్ నుంచి, కువైట్ నుంచి, అమెరికా నుంచి, మొన్న విశాఖపట్నం నుంచి కూడా పూర్తి చేసి మీ పాటలు మనోజాలని సంతోషపడుతున్నారు. మరి ప్రోగ్రాం దగ్గర మీరు నాకు నా భార్య బిడ్డల సేవ ప్రాంతంలో నాకు చేసుకుంటూ రాసిపెడుతూ నా సాక్షి గమనిస్తున్నాను. మీరు నీ వాక్యముతో నా హృదయమును నింపుకొందును దేవా. నీ పాపము చేయకుండా, నీ పాపము చేయకుండా వాక్యముతో నా హృదయమును నింపుకొందును దేవా. పరిశుద్ధుడా దయగలిగిన మా తండ్రి, మానవ జీవితము ఎంతో దుర్భరమైనది. ఇటు జీవితాలను ఎవరు మార్చరు. Who can change the lives except thou? నీవు తప్ప ఇటు పాపినైనను ఇటు దుర్మార్గునైనను మార్చగలిగిన వారు ఎవరు లేరు. మా
ప్రియ అనుభవంలో చాలా ఉన్నది. కానీ ఇలాగూ ఈ దినం ఆశీర్వదింపబడటానికి మీ కృపయే కారణం, మీ సేవకుల యొక్క ప్రార్థన సలహాలే కారణం. ఇటు అనుభవం ప్రతి వారి జీవితంలో ప్రయత్నం కొద్ది సమయం ఈ సాక్ష్యాన్ని దీవించి ఈ ఆదివారం ప్రభావ వర్తమానం మాకు తగిన విధముగా సమయం దయచి క్రీస్తు వారి దివ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రత్యేకమైన దినం కదా, కొంచెం సమయం అడవడి పడదు. నేనైతే దీన్ని ముగించిన తర్వాత మరొక చోటకి 1:30కి వస్తానని వాళ్ళకి మాట చెప్పాను. మరొక సహోదర సేవకులు వారి యొక్క జన్మదినం ఇప్పుడు ముగించుకున్న తర్వాత నా జన్మదిన కార్యక్రమం తప్పనిసరిగా రావాలి, కొన్ని అనుభవాల్ని చెప్పాలన్నారు. సరే, కొంచెం చూపించుగా నేను వస్తాను చెప్పాను. కానీ మీరు ఎవరు అధైర్యపడతారు. దేవుని యొక్క వాక్యంలో మనము పరిశీలన చూస్తున్నప్పుడు ఈ దినములలో క్రిస్మస్ సంబరాలు, క్రిస్మస్ ఆనందాన్ని లోకంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. గత వారంలో దాని యొక్క ఉద్దేశం ఏమిటి, ఎవరి కొరకు ఈ క్రిస్మస్ అనే ఆరాధన జరుగుతుంది, యేసుక్రీస్తు బాలుడుగా పుట్టాడు అనే విషయాన్ని, చీకటిలో నడుచు జనులు వెలుగును చూస్తారు అనేది దేవుని ప్రణాళిక. అయితే దేవుని ప్రణాళిక నెరవేర్చబడదు. అవును, ఏ విధంగా దేవుని ప్రణాళిక నెరవేర్చబడదు? మనం ఒక ప్రణాళిక వేసుకుంటాం. వ్యవసాయ పరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగ విషయాల్లో కావచ్చు, వివాహ జీవితాన్ని గురించి కావచ్చు, మనకు కొన్ని ప్రణాళికలు ఉంటాయి. ఆ ప్రణాళికల్లో మనం కొన్ని సూత్రాలను, కొన్ని విధానాలను పెట్టుకుంటాం. ఆ విధానాలు పెట్టుకొని ఈ ప్రకారంగా నా వివాహం ఉండాలి, ఇలాగూ సాగాలి. ఒక మాట ఏంటంటే ఆయన డైరీలో రాసుకున్నాడు. ఒక ఎవరు తాను ఎంత హైట్ ఉన్నాడో, తనకు కాబోయే భార్య ఎంత ఎత్తుండాలో, ఎంత రంగు ఉండాలో, ఎంత లావు ఉండాలో, ఎంత సన్న ఉండాలో, ఎంత పొడవు జడ ఉండాలో, ఇవన్నీ రాసి పెట్టుకున్నాను డైరీలో. ఇది ఆయన యొక్క ప్రణాళిక. ఇలాంటి వాటిని ఏంటంటే హ్యాండ్సమ్ అంటారు, అందముగా భావించబడేటువంటి విషయాలు. అయితే దేవుడు ఏం చేశాడు? భిన్నం చేశాడు. దేవుడు వాడికి భిన్నం చేశాడు. ఊహించినంత ఎత్తు లేదు, ఊహించినంత పొడవు జడ లేదు. ఇది ఎప్పుడైతే ఆ వివాహానికి నిర్ణయం అయిందో ఆయన ఏం చేశాడు? డైరీలో పేజీ చూపేశాడు. డైరీలో పేజీ, ఇది దేవుడి ప్రణాళిక కాదు అని. మరి మనము వ్యవసాయ పరంగా దేనికైనా చాలా నిన్న కొంచెం ఉదయకాలము పొలంలో చూసిన తర్వాత మనసు చాలా వేదనకరం. దీనికి ఇంత ప్రయాసపడి వర్షం లేని దినాలు 2 పర్యాయాలు నీళ్లు పోయించి ఇంత ప్రయాసపడి ఇంత చేసిన దీని స్థితి ఇలా మారిపోయింది ఏంటంటే మనసు చాలా వేదన. గత సంవత్సరం కూడా ఎండిపోయినటువంటి మొక్కల్ని మళ్ళా బ్రతికించి దేవుని ఆశ్చర్యకరమైన ప్రార్థన చూసుకుంటూ ఊహకందని రీతిలో 26 క్వింటాలు కాయలు పండించాం దేవుని. ఇప్పుడు దేవుని ఆలోచన వచ్చిందంటే పొందుపోయిందిలే, కనీసం మనం ఇంట్లో ఖర్చు వస్తే చాలు, ఎందుకంటే దాని గురించి ఆలోచన చేయకూడదు అనే మనసు. ఇది మనకు ప్రణాళిక. ఆ ప్రణాళిక సరిగ్గా లేనప్పుడు మనం బాధపడుతూ ఉంటాం. మరి దేవునికి కూడా ప్రణాళిక ఉంది. దేవునికి ఎందుకు ప్రణాళిక ఉందో పై వారిలో మనం నేర్చుకున్నాం. ప్రజలు మలాకి గ్రంథం తర్వాత
అంటే చీకటిని తొలగించడానికి వచ్చింది క్రైస్ట్ మాస్. గుంపుగా చేరి ఆరాధన చేయడం క్రిస్మస్. కాబట్టి మరి దేవుడు మనుష్య కుమారుగా లోకంలోనికి రావాలి. లోకంలోనికి రావాలంటే ఏం చేయాలి? దేవుడే మనుష్య కుమారుగా రావాలి. మరి మనుష్య కుమారుగా రావాలంటే తప్పనిసరిగా గర్భంలో ధరించవలసింది. మరి ఎవరి గర్భాలు ధరింపబడాలి? ఏమిటి? ఇదంతా ప్రణాళిక. అట్టి ప్రణాళికను దేవుడు నెరవేర్చుకోవడానికి మరి ఆయన ఎలా కావాలి? ఆయనలో జన్మ పాపం ఉండకూడదు, కర్మ పాపం ఉండకూడదు. జన్మ పాపం ఉండకూడదు, కర్మ పాపం ఉండకూడదు, రెండూ ఉండకూడదు. మరి రెండూ ఉండకూడదు అని తప్పనిసరిగా స్త్రీ ద్వారా జన్మించాల్సింది. స్త్రీ ద్వారా జన్మించాడు కాబట్టి ఆయన దేవుని పని చేయడానికి ముందు బాప్తిస్మం ఇచ్చి యోహాను చేత ఒక స్త్రీ గర్భంలో పుట్టినవాడు కనుక ఆయన బాప్తిసాన్ని పొందవలసిన పరిస్థితి. అయితే ఇక్కడ పవిత్రత, పరిశుద్ధత అనేటువంటిది ప్రధానమైన అంశాలు. ఆ ప్రధానమైన అంశాల్లో ఆయన ప్రణాళికలో దేవుడు ఇద్దరిని ఎన్నుకున్నాడు. క్రిస్మస్ కాలంలో మరి ఏ కాలంలోనైనా ఇద్దరు వ్యక్తులను జ్ఞాపకం చేసుకోకుండా కన్య మరియను ఎవరు లేని యోసేపును జ్ఞాపకం చేసుకోకుండా చేసుకున్నట్లయితే అది క్రిస్మస్ కానే కాదు. నీవు లేని రోజే రోజు కాదయ్యా, నువ్వు లేని బ్రతుకే బ్రతుకు కాదయ్యా పాట పాడుతూ కనుక దేవుడు తన ప్రణాళికలో ఇద్దరు వ్యక్తులను ఎన్నిక చేసుకున్నాడు. ఆ ఇద్దరు వ్యక్తులు ఆయన ప్రణాళికకు ఎలా సూట్ అయ్యారు, ఎలా సరిపోయారు. దేవుడు పనికిరాని పనికిగా చేస్తాడు అని 2 వారాల క్రితం 3 వారాల క్రితం చెప్పుకున్నాం. జాకబ్ డేవిస్ అనేటువంటి ఒక టైలర్ ఏం చేశాడు? పాత సామాన్ అనేటువంటి దానికి వెళ్ళి ఏం తీసుకొచ్చాడు? చెప్పండి, చెప్పండి. ఏం తీసుకొచ్చాడు? షామ్యానా, పాతబడిన షామ్యానాలు పాత కుట్ల నుంచి తీసుకొచ్చి ఏ ప్యాంట్స్ తయారు చేశాడు? జీన్ ప్యాంట్స్ తయారు చేశాడు. పనికిరాని దాన్ని ఏం చేశాడు? పనికొచ్చేలా చేశాడు. అంకయ్యగా ఉన్నప్పుడు పనికిరానాడు, 100% పనికిరానాడు. కానీ ఆయన ఏం చేశాడు? దేవుడు ఎవరు పట్టుకోవాలి, ఎక్కడ పట్టుకోవాలి పట్టుకున్నాడు. ఆ పట్టుకున్నప్పుడు వ్యక్తిని పనికొచ్చేలా చేశాడు. మానవ జీవితం కూడా ప్రయోజనకరములు. కాబట్టి కన్య మరియ అలాగనే యోసేపు యవనస్తుడు అసలు వీరిద్దరిని పట్టుకోవడం అంటే, వీరిద్దరిని ఆయన ప్రణాళికలో తెచ్చుకోవడం అంటే చాలా కష్టమైన పని. చూడండి, లూకా సువార్తలో మనం చూసినట్లయితే ఇక్కడ కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం నుండి చదువుకుందాం. త్వరగా లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం నుండి రాయబడిన మాటలు ఇలా ఉన్నవి. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించగా దూత మరియా భయపడకుము, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి, దేవుని వలన నీవు కృప పొందితివి. ప్రదానము చేయబడిన ఇది చాలా ప్రమాదకరమైన విషయం, ప్రాముఖ్యమైన విషయం. ఈనాడు కూడా మనము వివాహాలలో ప్రధాన కార్యక్రమం అనేటువంటిది జరుగుతుంది. ఆనాడు
వారు ఎన్నిక చేయబడడం అనేటువంటి ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయంగా ఇక్కడ మనం ఈ యొక్క సువార్తలో మనం పరిశోధన చేస్తున్నప్పుడు కొన్ని పరస్పరమైనటువంటి విరుద్ధమైన భావాలు కనబడుతుంటాయి. ప్రదానం చేయబడింది, దేవుడు వీరుడు ఎన్నిక చేసుకున్నాడు. ఇక్కడ కన్య మరియ ప్రాముఖ్యమైన వ్యక్తిగా మారింది. రెండవది ఒక త్యాగపూరితమైన వ్యక్తిగా మారవలసిన పరిస్థితి కూడా మరియకు వచ్చినది. ఇక్కడ దూత వచ్చి ఏమని పిలుస్తుంది? దయా ప్రాప్తురాలా, దయా ప్రాప్తురాలా, యు ఆర్ ఎ బ్లెస్డ్ వన్, నువ్వు ఆశీర్వదింపబడిన దానవు అని దూత చెప్తుంది. ఇంకా ఏం వార్త తీసుకొచ్చిందో, ఏం చెప్పిందో దూత అని ఎదురు చూస్తున్నదేమో. అట్టి సమయంలో ఏమున్నది ఇక్కడ? ఆమెకు ఒక వార్తను, పిడుగు లాంటి వార్తను ఆయన ఆమె చెవులో. మరొక సమయంలో ఈ మరింత ఏమి వినబడిందంటే 2వ అధ్యాయం 35వ వచనంలో ఒక పరిస్థితి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, మరియా నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆమె తల్లి అయిన మరియతో చెప్పాను. ఇక్కడేమో దయాపాత్రాల నీకు శుభము అని చెప్పబడింది. రెండవ కూడా నీ హృదయంలో నుండి ఖడ్గము దూసుకొని పోవును. ఇది చాలా భారమైనటువంటి మాట, విలువైనటువంటి మాట. సరే, మరి దగ్గరికి వస్తాం. మరి ఏదో అతీతమైన వ్యక్తి కాదు. మానవ జీవితం మనది, మానవ జీవితమే, వారిది మానవ జీవితమే, మరొకటి మానవ జీవితం. ఈ మానవ జీవితంలో సాగుతున్నటువంటి ఈ యొక్క మరియ మౌనాన్ని గ్రహించవలసి వచ్చింది. ఆమె కూడా చాలా పేదరా, మరి చాలా పేదరా. ఆమె ఇంకా అనుకున్నటువంటి స్త్రీ దినం చూసినట్లయితే సమాజంలో స్త్రీకి ఉండేటువంటి లక్షణాలు ఏమిటో ఆమె కూడా ఉన్నవి. అయితే అవి ఏమైనా సరే ఈమెను ఒక పనికొచ్చేటువంటి పాత్రగా చేయాలి. దేవుడు తన ప్రణాళికను నెరవేర్చుకోవాలి. దేవుడి ప్రణాళిక ఏంటి? ఆయన మనుష్య కుమారుడుగా భూలోకంలోకి రావాలి. God himself came as a man. మన దేవుడే మనుష్య కుమారుడుగా భూలోకంలోకి రావాలి. గర్భము ధరించకుండా రావడానికి సాధ్యం కానే కాదు. అయితే గర్భము ధరించాలంటే ఎవరు ఎన్నుకున్నారు? ప్రధానము చేయబడిన స్త్రీని దేవుడు ఎన్నుకున్నాడు. ఇది సాధ్యమా అంటే ఇది చాలా పెద్ద ప్రశ్న. అయితే ఇక్కడ మనం కనిపించేటువంటి విషయాల్లో ఈ మాటలు ఈమెకు వినబడినప్పుడు మరియా దూతను తిట్టుకోలేదు, తను తాను ద్వేషించుకోలేదు, లేక తనను తానేదో ఒక భయంకరమైన చిత్రంలో పెట్టుకొని నాకు ఇలా సంభవించబోతుందని మరియ తలంచలేదు. కానీ మరియలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, దూత వచ్చి మరియతో మాట్లాడినప్పుడు, దయాప్రాప్తురాలన్నప్పుడు మొదటిగా మరియా ఏం చేసింది? విధేయతను కలిగి ఉన్నది. రెండవ దానిలో వినయం ఉన్నది. ఈ విధేయత వినయం బట్టి ఆమె ఒక ఉన్నతమైనటువంటి ఆశయం సాధించబడడానికి ఆమె ఎన్నిక చేయబడ్డది. ఆమె ఎన్నిక చేయబడ్డది.
మన ఎన్నిక ఎలా ఉంది, మన జీవితాలు ఎలా ఉంటున్నాయి, ఇది మనం ప్రశ్న వేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఆమె ఎన్నిక కాబడినది, ఆమె ఎన్నిక కాబడినది. గొప్ప విద్యావంతురాలు, గొప్ప ఉద్యోగం చేసే వ్యక్తి కాదు, లేకపోతే ఒక ధనరాశులతో నింపబడిన వ్యక్తి కాదు. సామాన్యమైనటువంటి ఈ సామాన్యమైన వ్యక్తిలో ఏమున్నది? పవిత్రత ఉన్నది, పరిశుద్ధత. పవిత్రత, పరిశుద్ధత ఆమెలో ఉన్నది. ఆమెలో ఉన్నది కాబట్టి ఆమె ఏం చేయబడింది? ఎన్నిక చేయబడింది. అయితే ఆమె ఎన్నిక చేయబడింది, మరి మనం ఎన్నిక చేయబడలేమా? అదే ప్రశ్న మనం చాలు. మనమే గంటల వాక్యాన్ని ఇక్కడ పెట్టలేదు. ఆమె ఎన్నిక చేయబడింది, మరి మనం ఎన్నిక చేయబడలేదు. ఒకవేళ మనం ఎన్నిక చేయబడలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుడు తన కార్యాన్ని ఏదో రూపంగా జరిగించి ఏదో ఒక దినాన ఎన్నిక చేసుకుంటాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం త్వరగా. మత్తయి సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో రాయబడిన మాట చూస్తే లోకంలో జరిగేటువంటి తలంపు ఎలా ఉంటుందో ఇక్కడ ప్రభువు క్రీస్తు వారు చెప్తున్నాడు. 14వ అధ్యాయం 27 వెంటనే యేసు ధైర్యం తెచ్చుకోండి, యేసు ధైర్యం తెచ్చుకోండి, నేనే భయపడకూడని వారితో చెప్పగా, భయపడకూడని వారితో చెప్పగా పేతురు ఏం చెప్పాడు ఇక్కడ? భయపడకుడి, నేనే, మీరు భయపడవద్దు. అది దేవునికి ఉద్దేశం. కాబట్టి ఇక్కడ ఇదంతా మనం చాలా ఉంది, మనం విని విని అరిగిపోయిన పిల్లుని కాట్లాగా అయిపోతుంది. ఏదైనా మనకు శిశువు పుట్టాను, ఇదంతా మామూలుగా యెషయా ద్వారా ఆయన పుట్టడానికి 700 సంవత్సరాల ముందు పలికించింది ఇవన్నీ కూడా మనకి తెలుసు. అయితే దేవుడు తన యొక్క దయను బట్టి అనుకోకుండా ఒక వ్యక్తి జీవితంలో విజయమును, ఖ్యాతిని, గొప్పతనాన్ని తీసుకొని వచ్చాడు. దేవుని యొక్క దీవెనలు మరియ మీద ఉన్నది, కన్యక మరియ మీద ఉన్నది. కాబట్టి ఆమె చూసింది, ఓహో, నేను ఒక గొప్ప వ్యక్తికి తల్లిని కాబోతున్నానా. ఇంకా నెక్స్ట్ జీవితాల గురించి ఆలోచించేది. పెళ్ళైందా కాదా, లేకపోతే వదిలిపెడతాడా, ఏం చేస్తాడా, ఆ చట్టం ఏం చేసిందా, ఇంకా దాని గురించి ఆమెకి ఏ ప్రశ్నలు రాదు. ఆమెలోకి వచ్చింది ఒకటే, నేను ఒక గొప్ప వ్యక్తికి, మెస్సియాకు నేను తల్లిని కాబోతున్నానా. ఇంతకంటే ఆనందం మరొకటి మన జీవితంలో యేసుని చేత, దేవుని చేత బడా నమ్మకమైన దాసురాల, బడా నమ్మకమైన దాసులని పిలువబడే దానికన్నా ఏమైనా గొప్పది ఉన్నదా? ఏమైనా గొప్పది? కాబట్టి ఆమె యొక్క సరే, ఆమె ఏం చెప్పారు? నీ హృదయంలో ఖడ్గం దూసుకోకపోనంటే నువ్వు కుమారునికి జన్మనిస్తావు, పెరుగుతాడు, పెద్దవాడవుతాడు, ఆయన హత్య చేయబడతాడు, ఆయన హత్య చేయబడతాడు. ఏ తల్లైనా ఇలాంటి దృశ్యాన్ని చూసినప్పుడు పోయిన వారంలో గుర్తు చేశాను. తండ్రి స్వయంగా బండి మీద తీసుకెళ్ళి ఏం చేశాడు? చంపాడు. మళ్ళా ఏం తెలియనట్టుగానే ఏం చేస్తున్నాడు? వెతుకుతున్నాడు. ఇది అంత భయంకరమైన. కాబట్టి ఈమె దేవుని యొక్క ప్రణాళికకు ఒక సంపూర్ణమైన విధేయత కలిగిన వ్యక్తిగా దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. మరి ఎన్నుకున్నటువంటి దేవుడు ఆయన ఇంకొక కార్యాన్ని చేయబోతున్నాడు. ఇక్కడ దేవుడు ఉన్నాడు, దావీదు వంశమందు. గత రాత్రి దేవుని దాసుడు గణేశ్ గుర్తు చేశాడు. దావీదు పాడిన అనుభవాన్ని గుర్తు చేశాడు.
దావీదు జీవితంలో జరిగిన పొరపాటు, ఆ పొరపాటును తిద్దుకున్న తర్వాత నీవు నాతో ఒక మాట మాట్లాడిన చాలు ప్రభు, నేను బ్రతికెదను. పశ్చాత్తాపము పరితాపం వచ్చినప్పుడు అక్కడి నుండి దేవుడు తన కార్యాలను జరిగిస్తాడు. కాబట్టి దావీదు వంశంలో నుండి దేవుడు ఒక వ్యక్తిని తీసుకొని రాబోతున్నాడు. మరియను వంశానికి అంకురంగా చెప్పలేం, కానీ మరియా ఎవరికి ప్రదానం చేయబడిందో ఆ ప్రదానం చేయబడిన యోసేపు ఏ వంశానికి చెందినవాడంటే దావీదు వంశానికి చెందిన. కాబట్టి ఇప్పుడు దావీదు వంశంలో లోక రక్షకుడు పుట్టబోతున్నాడు అనే విషయం అందరికీ తెలిసింది. అయితే ఇది వాగ్దానం చేయబడింది. ఈ వాగ్దానము దావీదు వంశమందు యేసు జన్మించడం ద్వారా నెరవేర్చాలనేది దేవుని ప్రణాళిక. రెండవ వచ్చినప్పుడు మరి అది గురించి చెప్పుకున్నాం. రెండవ వ్యక్తి ఎవరు? యోసేపు. ఆ యోసేపు అనేటువంటి వ్యక్తి ఏంటి? ఇతడు కూడా వృత్తి రీత్యా ఎలాంటి వాడు? కార్పెంటర్. ఆయన గురించి మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 18 వరకు ఆయన గురించి, ఆయన వడ్రంగి నిపుణత్వం కలిగిన వాడు, యవనస్తుడు, చాలా చక్కగా ఆ రూపం చేయగలిగినటువంటి వాడు. దేవుని ప్రణాళికలోనికి ఇతడు కనిపించాడు. అక్కడ మరే కనిపించింది, ఇక్కడ యోసేపు కనిపించాడు. కాబట్టి ఇప్పుడు దూత మరీ చెప్పిందో మళ్ళా యోసేపు దగ్గర కూడా వెళ్ళింది. యోసేపుతో కూడా ఏం చెప్పింది? ఇదే చెప్తాం. ఇప్పుడు యోసేపులో కొంచెం ఇప్పుడే మనం ఏదైనా సాక్ష్యం అంటాం. ఏమిటి? ప్రార్థన చేస్తే కొట్టాడు, గ్లాసు జారి పడితే కొట్టాడు. ఎలాంటి పరిస్థితులు జీవితంలో ఎంత దౌర్భాగ్యం పరిస్థితి కొంచెం తెలుసుకో. స్త్రీ ఎంత బలవంతురాలని చెప్పుకున్నా స్త్రీ కన్నా పురుషుడు బలహీనమైన కనపడినప్పటికీ పురుషునిలో స్త్రీ కంటే 50% శక్తి. ఇది సత్యం. స్త్రీ ఎంత బలవంతురాలైనా పురుషుల్లో స్త్రీ కంటే 50% ఎక్కువ బలం. ఇంత బలం కలిగిన వాడు, 50% అధిక బలం కలిగిన వాడు మరి బలహీనమైన గర్భమైనటువంటి స్త్రీని కొట్టడం అనేది న్యాయమా? నేనైతే ధైర్యం చెప్పాలి, ఇది న్యాయం కాదు. కానీ నాకు లేదు అంటూ, నా గర్వం లేదు. నేను మా భార్యను అడిగాను, నా గర్వం లేదు, కొట్టిన అనుభవం లేదు, కొట్టిన అనుభవం లేదు, ఇక కొట్టిన అనుభవం కూడా అవసరం లేదు. మరి ఇప్పుడు ఇతడు పురుషుడు, ఇతరులు ఏమొచ్చింది? నేను ఆమెను ప్రదానం చేసుకుంటే ఇదేంటి? ఆమె గర్భం ధరించడం ఏంటి? ఆమె కుమారుడు దీనికి సూత్రం కూడా ఉంది. ఫాతినో జెనసిస్ అనే సూత్రం కూడా ఉంది. దాని ప్రకారము జన్మించడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఈ యోసేపు మానవుడిగా, ఒక పురుషునిగా, పురుషుని యొక్క తలపులుగా భావించినప్పుడు ఎలాగుంటుంది? సాధ్యం ఏంటి పరిస్థితి? నిశ్శబ్దం. అంటే కొన్నిసార్లు మనం మాటలు వింటే నోరు పెగలు. మాట వచ్చిందా? నేను చేస్తున్నాను. కొంతమంది నేను రాయిపోయాను. ఈ వార్త వినగానే, ఈ మాట వినగానే నేను ఎలాగైపోయాను? రాయిపోయాను. అదే నిశ్శబ్దం. మరి నిశ్శబ్దాన్ని గురించి మరి ఇప్పుడు ఏం చేయాలి? యోసేపు జీవితంలో చాలా కష్టమైన పరిస్థితులు ఆరంభమయ్యాయి. ఆమెను అంగీకరించడమా? సింపుల్ గా వదిలివేయాలి. మరి ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయాలి? ఇలాంటి వారిని చంపాలి. చూడండి ఎన్ని విషయాలు. కానీ యేసేపు అనుకున్నాడు, నేను గౌరవించాను, వివాహం చేసుకోవడమా నాకు ఎందుకులే, ఆవిడ గర్భోదయం కాబట్టి నేను ఇవని విడిచిపెట్టడం అని ఇలా తర్జన భర్జన పడుతున్నటువంటి సమయంలో దేవుని వాక్యంలో అక్కడ మన దేవుడు చూసినప్పుడు, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చూసినప్పుడు ఏం కనిపిస్తుంది? త్వరగా
మనం పరిశీలన చేస్తే కొన్ని విషయాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. కాబట్టి ఇక్కడ 19వ వచనంలో ఉన్నది అంటే ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఆమెను అవమానపరచనులక రహస్యంగా ఉద్దేశించాడు. అతడు ఈ సంగతులు నీతిమంతుడు is a righteous person. నీతిమంతుడు ఏమనుకున్నాడు? ఆమెను అవమానపరచనులక రహస్యముగా విడనాడాలని ఉద్దేశించాడు. మరి రెండవ విషయం దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకున్న పరిస్థితి ఏమిటంటే ఇక్కడే ఏముంది? వచ్చిన రెండో భాగంలో రహస్యముగా విడనాడము, అల్లరి చేయకుండా విడనాడము, బజారుకించకుండా విడనాడము, ఈరుకున్నటువంటి ఆలోచన. ఇది రెండవ ఆలోచన. మరి మూడవ ఆలోచన దగ్గరికి వస్తే ఎలా ఉన్నాడు? 24వ వచనంలో చూస్తే యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన చేసి తన భార్యను చేర్చుకొని మొదట నీతిమంతుడనే పదాన్ని వాడాం. అల్లరి చేయకూడదనుకున్నాడు, రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నాడు. కానీ ఆ తర్వాత ఆయన మనసు మారుతుంది. దేవుడితో ఆయనతో మాట్లాడుతుంది. వాక్యం మనతో మాట్లాడుతుండగా మన జీవితాల్లో ఒక చక్రంలాగా తిరుగుతుండగా మన బ్రతుకులు దేవుడి దృష్టికి ఎలా ఉండాలి? యోగ్యమైనవిగా ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తారు? దేవుడు దూత మధ్యలో దూత మాట్లాడింది, యోసేపు నువ్వు భయపడవు, నువ్వు అనుమానించవద్దు, నీ తలంపులు వేరుగా పెట్టవద్దు. షీఈస్ ఎ వాయిస్ లేడీ, పవిత్రమైన స్త్రీ. ఆమె గర్భంలో లోకరక్షకుడు జన్మించబోతున్నాడు. ఈ లోకంలో పాపము శాపములో నశించుకున్న వారిని విడిపించడానికి ఆయన జన్మించబోతున్నాడు. ఆమెను చేర్చుకో. అప్పుడు యోసేపు ఏమైపోయాడు తెలుసా? దేవుడు వర్తమానమునకు సంపూర్ణమైన విధేయతను చూపాడు. మన జీవితంలో పుట్టినది మొదలుకొని దేవుడు జవాబుదారి ఉంటున్నాడొచ్చునేమో, కానీ this kind of faith and obedience, ఇలాంటి విశ్వాసం అనుకున్నదా, ఇలాంటి విధేయత అనుకున్నదా? అతడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా సరే అతను చేసిన పని అతడు ఆమె విడిచిపెట్టడానికి 25వ వచనమున్నది, ఆమె కుమారుని కనువరకు ఆమె అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాడు. యేసు అనగా రక్షకుడు, యేసు అనగా విమోచకుడు. మా కుటుంబం ద్వారా ఇలాంటి వ్యక్తి వస్తుంటే ఇంతకంటే గొప్ప భాగ్యం ఉన్నదని చివరిగా యోసేపు తనలో క్రమశిక్షణ ఉండవచ్చు. క్రమశిక్షణ చాలా ప్రధానం. సెల్ఫ్ డిసిప్లిన్, తనకు తాను క్రమశిక్షణని అలవర్చుకున్నాడు. ఆ క్రమశిక్షణ అలవర్చుకున్న తర్వాత ఏం చేశాడు? వ్యక్తిగత జీవితంలో మరియతో సంసారికమైనటువంటి జీవితములకు ఎడమగా ఉండి ఒక నిష్ట కలిగిన వాడి మళ్ళా దేవుడు శరించే పవిత్రతను కాపాడు. యుద్ధం లేకపోతే నో క్రిస్మస్. మన జీవితాల్లో లేకపోతే ఇప్పుడైనా దేవుని దగ్గర మనల్ని తగ్గించుకున్నాం, ప్రభు వైపు చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ప్రభు వైపు చూద్దాం. ప్రభా ఇదిగో తండ్రి, మేమేదో చాలా పండుగ చేసుకుంటున్నాం ప్రభా. క్రిస్మస్ ఆనందం, క్రిస్మస్ బట్టలు, క్రిస్మస్ పిండి వంటలు, క్రిస్మస్ ఫలాలు, ఇవన్నీ మా జీవితాల్లో స్టార్లు, మా ఇంటి మీద చిన్న చిన్న బల్బులు, మేము వేసేటువంటి బల్బులు ఇవన్నీ ఉన్నాయి. కానీ ప్రభా ఇదిగో తండ్రి, మరియా లేకపోతే, యోసేపు లేకపోతే, వారి క్రమశిక్షణ జీవితం లేకపోతే మాకు భాగ్యం ఉన్నదని మనల్ని పరీక్షించుకుంటూ మన జీవితాన్ని దేవుని దగ్గర పెట్టుకుంటూ ప్రభు వైపు చూద్దాం, ప్రభుని వేడుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, మీకే మా వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా.
ఇదిగో ఆశించిన రీతిగా తండ్రి నిన్న దినమును ఈ దినమును మాకు అనుగ్రహించారు. ఇదిగో ప్రభా మోసముగా నీ సేవకునికి అనారోగ్య పరిస్థితులను బట్టి ఇది సాధ్యమా కాదని పోయిన వారు ప్రకటించలేకపోయారు. దయతో మన్నించండి ప్రభా. ఓ తండ్రి అందువల్ల మా ప్రియులు వారి పనులకు వెళ్ళడంలో కొంచెం పరిశ్రమ పెట్టలేకపోయారు. వారిని కూడా మీరు మన్నించి సహాయం దయచేయండి. ఇదిగో ప్రభు నిన్న దినము ఈ దినం మీరు మాతో ఉన్నారు ప్రభా. ఈ క్రిస్మస్ దినాల్లో మరి ఎలాగూ ఏ విధంగా జీవితాన్ని జీవించింది, యోసేపు ఎలాగూ జీవించాడు. విడుదల లేకపోతే చరిత్ర లేదు, విడుదల లేకపోతే పరిస్థితులు ఎంత భిన్నమైపోయాయి ప్రభా అని మేము గ్రహించుకునే మనసు మాకందరికీ దయచేయండి ప్రభా. మమ్మల్ని మా కుటుంబాలను బాగు చేసుకునే మనసు మాకు దయచేయండి. మా కుటుంబాలను కట్టుకునే మనసు మాకు దయచేయండి. ఇప్పటికి మా జీవితంలో ఎక్కడ పొరపాటు పడ్డాము, ఎక్కడ బలహీనమైపోయాము, బుద్ధిహీనమైపోయాము, అవిధేయులమైపోయాము, మీ నామాన్ని తుట్టుపరిచాము, మీ నామానికి అవమానం తీసుకొచ్చాము. ఈ క్రిస్మస్ మమ్మలను దాటకు, ఈ క్రిస్మస్ మమ్మలను దాటకముందే ప్రభా నీ సన్నిధిలో క్షమాపణ కోరుకునే మనసు దయచేయండి. యోసేపు ఎంత గొప్ప క్రమశిక్షణ ఏర్పాటు చేస్తుంది ప్రభా. మీ మాటకు సంపూర్ణమైన విధేయత, ఆమెను అల్లరి చేయడానికి ఇష్టపడలేదు. ఈ దినాల్లో సమాజంలో ఎన్ని కుటుంబాల్లో అల్లరి ప్రభా, ఎంత మంది తమ భార్యను అల్లరి పాలు చేసుకుంటున్నారు ప్రభా. ఎందువల్ల తండ్రి, ఎందువల్ల ఏదో సాధారణంగా ప్రతి వ్యక్తి మంచివారే ప్రభా, ప్రతి వ్యక్తి మంచివారే కానీ వారిని ప్రేరేపించేది సాధారణ ప్రభా. ఆ సాధారణ పాత్రల వల్ల సాధారణ ప్రేరణలో చిక్కుపోతున్నారు ప్రభా. కనుకనైనా మరి ఆ యోసేపుల వలె మేము జీవించకపోతే, వారిని జ్ఞాపకం చేసుకోకపోతే మేము ఎన్ని క్రిస్మస్ చేసుకున్నా అది మా జీవితానికి మేలు కాదు ప్రభా. దయతో మమ్మల్ని అందరినీ క్షమించండి. ఈ వాక్యం ముద్ర వేయండి ప్రభా. ఇదిగో ఈ సమయంలో నిదాసుడు మీ సేవకుడు వారితో కూర్చోలేకపోవడము ఎంతో బాధకరమైన పరిస్థితి ప్రభా. మీ చిత్తమును సిద్ధింపచేయండి, మీ చిత్తమును సిద్ధింపచేయండి, తగిన శక్తిని దయచేయండి. మరలా ప్రభా కూర్చొని మీ వాక్యం చెప్పడానికి అనుకూల పరిస్థితుల నుంచి మీరు మహిమ పొందవాలని మీరు ఆమెకున్నాం. ఈ దినం తీసుకొచ్చిన ప్రార్థన బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటూ ఈ మనవులన్నీ మా ప్రభువుని కుమారైన యేసయ్య శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన కార్యక్రమం సమర్పించుకుందాం. సమయంలో పాట నేర్చుకునే పాట పాడుతున్నాను. ప్రార్థన నేర్పుమయ్యా అనేటువంటి పాటని ఆనంద గీతంలో 84 ప్రార్థన
ఉన్నాడు, కార్యం జరిగించారు. నేను అనుకున్నది ప్రత్యేకమైన దినమున ఈ దినము కూడా మరొక వ్యక్తి మన మధ్య ఉండవలసింది. వారి ప్రయాణం అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. లేకపోతే ఈరోజు కూడా మనం కాకుండా వేరొక వ్యక్తితోనే వర్తమానాలు అందించాలని ఆశించాం. అది వారితో చెప్పబోయిన దేవుడు తన కార్యాన్ని జరిగించాడు. మరి గారు అలాగే పేటపాల్ గారు వారితో పాటు పెద్దగాన్ని కూడా తీసుకొచ్చాడు. నేను తీసుకొచ్చాడు, ఈరోజు తీసుకొచ్చాడు. వారికి మనం అందరూ మా అందరి తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. పాల్గొనే వారందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ 24వ తారీఖు రాత్రి క్యారల్ సర్వీస్ ఉంటుంది. కొంచెం కొన్ని పాటలు వారు నేర్చుకుంటారు. ఇక్కడేమి డ్యాన్సులు ఉండవు, కొరియోగ్రఫీ ఉండదు. ఓన్లీ సింపుల్ గా యాక్షన్ చేయడం మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత మనం క్యారల్ సర్వీస్ జరిగించుకుంటాం. కాబట్టి ఆ దినానికి మనం సిద్ధపడాలి. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా ప్రభువా, మాతో మీరు మమ్మల్ని నడిపించారు. అయితే ప్రభా, మీ సేవకుడు మా మధ్య కూర్చోలేకపోవడం లేకుంటే కొరతలు పడదు. మీరు ఎప్పుడు కూర్చునే అవకాశం ఇస్తారు, అది మీ ఇష్టం. కానీ వారు ఎక్కడ ఉన్నారు? వారి ఆత్మ దీని గురించి యోచన చేస్తుంది. మీరు నిన్నటి దినము ఈ దినము మీరు నడిపించారు. ఈ ముందు కూడా రానున్న క్రిస్మస్ దినాలు నిజమైన క్రిస్మస్ ప్రతి వ్యక్తిలో ప్రతి కుటుంబంలో సహాయం చేయవచ్చు. మీ నామమున చెల్లించిన కానుకలు మీ సేవకు వినియోగించే ఈ సృష్టిని మీ స్వార్థంలో ఉంచుకోండి ప్రభా. మరి మాకేం జరుగుతుందో తెలియదు. మీ చేతులకు అప్పగించుకోండి. వృద్ధులను బలహీనలను జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తు వారి దివ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రైన దేవుని కుమారుడైన క్రీస్తు వారి పరిశుద్ధాత్మను గురించి సహవాసం మనందరితో, పెద్దలతో, బలహీనతో క్రిస్మస్ దినాల్లో తోడుకొని సంతోషించి నడిపించి సహాయము చేయను గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఈ ప్రత్యేకమైన 3 పూటలతో ముగించబడింది.